పట్టు వదలని మొండి విశ్వాసం అన్నటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వెలిగింపులో మనం అనేక మాసాల నుంచి మనం అధ్యయనం చేస్తున్నాం. మరి ఈ యొక్క అంశంలో ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి ప్రత్యేకంగా ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నారు. సో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈ యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా మనం ఉపయోగించాలి, దేవుని యొక్క చిత్తం ఏంటి అన్నటువంటి అంశాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ క్రమంలో భాగంగా మన జీవితంలో మనకు అప్పులు ఉండడం ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. సో ఆర్థికంగా మనం అందరం కూడా వర్ధిల్లాలని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరగాలి, నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి, దేవుని యొక్క పాత్ర ఏంటి, మన యొక్క పాత్ర ఏమిటి? సో ఈ అంశాలన్నీ కూడా మనము విస్తారముగా మనం అధ్యయనం చేస్తున్నాం. సో ఈ క్రమంలో భాగంగానే మిరకల్ మనీ, అద్భుతమైనటువంటి ధనం, మిరకల్ మనీ అన్నటువంటి ఒక స్మాల్ పార్ట్ను మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూస్తూ ఉన్నాం. సో కనుక దేవుడు తన వాక్యంలో ఏమైనా వ్రాసాడు అంటే అవి ఈరోజు కూడా మనకు వర్తిస్తాయి అని అర్థం. సో ఈ క్రమంలో భాగంగా దేవుడు 100 పంటను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 100 పంటను ఆయన వాగ్దానం చేశాడు. సో ఈ 100 పంట అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఫ్రేజ్, ఆ మాటను దేవుడు నా యొక్క హృదయంలో ఆయన ఉంచాడు. నా హృదయంలో ఉంచిన తర్వాత దాని గురించి నేను అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైనా కూడా దేవుడు ఏదైనా ఒక మాటను చెప్పాడంటే, మనకు తెలియజేశాడంటే, సో ఆ మాట నెరవేర్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడని అర్థం. సో ఐ కెన్ క్లియర్లీ సెన్స్ ద అనాయింటింగ్, అంటే దేవుని యొక్క అభిషేకము ఏ రీతిగా మరి ఏ విషయంలో పనిచేస్తుందో నేనైతే గుర్తించగలుగుతున్నాను. సో ఒక అద్భుతమైనటువంటి సీజన్లో మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడు ఆ యొక్క వాక్యము అభిషేకాన్ని విడుదల చేస్తుంది. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను సెలవిచ్చు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడు. ఆత్మయు జీవమునై ఉన్నాడు. సో కనుక ఆయన మాటలు విడుదలైనప్పుడు అభిషేకం కూడా విడుదలవుతుంది. సో ఈ 100 పంట అన్నటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇట్స్ టోటలీ ఇట్స్ అ మిరకల్. అది ఒక అద్భుతం. 100 పంట అన్నటువంటిది అది అద్భుతం. సో బైబిల్లో 100 పంట గురించి ఎక్కడెక్కడ ఉందో మనం చూస్తున్నాం. మొదటగా మనం చూసాం ఇస్సాకు జీవితంలో మనం చూసాం. ఇస్సాకు కరువులో కూడా విత్తనం విత్తి 100 పంట కోసుకున్నాడంట. 100 పంట కోసుకున్నాడు. సో దానికి మనం వీ హ్యావ్ సీన్ ద స్టెప్స్. మనం ఇస్సాకు ఆ 100 పంటను ఏ రీతిగా కోసుకున్నాడు. సో క్రమక్రమముగా ఇస్సాకంట మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ఎంత గొప్పవాడయ్యాడంటే ఆ దేశపు రాజు కంటే బలవంతుడిగా తయారయ్యాడు. ఇస్సాకు ఏమీ లేనివాడు, తినేదానికి తిండి లేదు, త్రాగేదానికి నీళ్లు లేవని ఐగుప్తుకు వెళ్దాము అని అనుకున్నవాడు దేవుని స్వరం విని దేవునికి లోబడినప్పుడు అందరికీ కరువు ఉండే కానీ ఆ కరువులో ఇస్సాకు విత్తనం విత్తి 100 పంట కోసుకున్నాడు. 100 పంట కోసుకున్నాడంట. అందరికీ కరువు ఉంది కానీ ఇస్సాకుకు మాత్రం 100 పంట. ఎంత విచిత్రం కదా. ఐగుప్తులో అలాగే జరిగింది. గోషేనులో ఇశ్రాయేలీలందరూ కూడా ఉండేవారు. ఐగుప్తులో అదొక ప్రాంతం, ఇశ్రాయేలు కొరకు ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రాంతం. యోసేపు ఉన్నప్పుడు వారి కొరకు ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు గోషెన్లో కనిపించాయి, మరి శాపాలు ఐగుప్తులో కనిపించాయి. ఐగుప్తు అంతా కూడా చీకటి ఉందంట, కానీ ఇశ్రాయేలు ఉండే గోషెన్లో వెలుగు ఉందంట. ఎంత క్లియర్ కట్గా దేవుడు డిమార్కెట్ చేయాలని అనుకుంటున్నాడు తెలుసా? ఈనాడు మన జీవితాలను కూడా ఆర్థికంగా ఆయన నిజంగా దీవించాలనుకుంటున్నాడు. ఆయన భావం ఏంటంటే మనము దీవించబడి, ఆర్థికంగా దీవించబడి ఇతరులను తక్కువ చూపు చూడాలని కాదు, కానీ మనం ఆర్థికంగా దీవించబడినప్పుడు అది ప్రజలను ఆకర్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే వాళ్ళను ఒక అలర్ట్ చేయాలి. అలర్ట్ చేసినప్పుడు వారు ఇది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్,
ఇది ఎలా సాధ్యము అన్నటువంటి ఆ ప్రశ్న వారికి తలెత్తినప్పుడు అప్పుడు సువార్త ప్రకటించేదానికి వీలుగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో దేవుడు నిజంగా మనకు ఆర్థికంగా మనకు నిజంగా సహాయం చేయాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో మొదలవుతుంది. ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రభువు తిరిగి వచ్చేంత వరకు ఈ అభిషేకం విస్తారంగా పనిచేస్తుంది. ఏ అభిషేకం అంటే నూరంతల పంట. కరువులోనే పనిచేస్తుంది అన్నప్పుడు మిగిలిన టైంలో ఎందుకు పనిచేయదు? సో కరువు ఉన్నా పనిచేస్తుంది, కరువు లేకున్నా పనిచేస్తుంది. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ, వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అన్నది మనం చూస్తున్నాం. సో ఇస్సాకు ఎంత ధనవంతుడయ్యాడంటే ఆ ఊరి రాజు చూసి అసూయ పడ్డాడంట, హింసించారంట ఇస్సాకును. సో మనకి ఈ సమస్యలు, ఈ తిప్పలు ఖచ్చితంగా ఉంటాయి. డబ్బు లేనప్పుడు ఎవ్వరు మనల్ని విమర్శించరు. ఎప్పుడైతే డబ్బులు రావడం మొదలవుతాయో, మంచి బట్టలు వేసుకుంటామో అప్పుడు విమర్శించడం మొదలు పెడతారు. బట్టలు సరిగా వేసుకోలేదనుకోండి, ఈ పెద్దగా ఏం పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ప్రజలు కూడా పాపం చేసినప్పుడు ఎవరు పట్టించుకోరంట. ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకొని పాపాలన్నీ వదిలిపెట్టి చెడు స్నేహాలన్నీ వదిలిపెట్టినప్పుడు అప్పుడు విమర్శించడం మొదలు పెడతారంట. సో ద వరల్డ్ ఈజ్ లైక్ దట్. లోకంకి పిచ్చి ఉందన్నమాట. ఎందుకో తెలుసా? లోకం అంతా కూడా ఏమంటే అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉంది. యుగ సంబంధమైనటువంటి దేవత వారిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. కనుక వారు మాట్లాడే మాటలు వారివిగా చాలాసార్లు అపవాది ద్వారా వారు మాట్లాడుతుంటారు. సో ఇస్సాకు విత్తనం విత్తి 100 అంతల పంటను కోసుకున్నాడు. చాలా గొప్పవాడయ్యాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు. సో అదంతా కూడా ఆర్థికంగా అక్కడ మాట్లాడబడుతున్నాడు. ఒక విధంగా మాట్లాడితే ప్రియులారా, నీవు ఆర్థికంగా వర్ధిల్లకుండా నీవు గొప్పవాడివి కాలేవు. నీవు ఆర్థికంగా వర్ధిల్లకుండా నీవు గొప్పవాడివి కాలేవు. ఎందుకంటే ధనవంతుడు బీదవాణిని ఏల్తాడు. దేవుడు ఆకాశమును మంచి ధననిధిని తెరిస్తే నీకు దరిద్రత పేదరికం రాదు, నీకు ఐశ్వర్యం వస్తుంది. యెహోవా ఆశీర్వాదము పేదరికాన్ని ఇవ్వదు, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కొంతమంది అంటారు ఆ ఐశ్వర్యము ఆత్మీయ ఐశ్వర్యం బ్రదర్ అంటారు. కాదు. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యమే. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యమే. ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఆత్మీయ ఆశీర్వాదమే. ఈ లోకంలో మనం జీవించాలంటే డబ్బులు కావాలండి. చర్చికి రావాలన్నా డబ్బులు కావాలి, బైబిల్ కొనాలన్నా డబ్బులు కావాలి, సేవ చేయాలన్నా డబ్బులు కావాలి. ఈ లోకంలో ప్రతిదీ కూడా డబ్బుకు లింక్ అయి ఉంది. అలాంటప్పుడు డబ్బు గురించి ప్రస్తావించకుండా, డబ్బు గురించి వాక్యానుసారంగా చూడకుండా అపవాది రకరకాలుగా చాలామందిని మోసం చేస్తున్నాడు. సో అయితే దేవునికి స్తోత్రం, ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఆర్థికంగా మిక్కిలి గొప్పవాడయ్యాడు. కారణం, దేవుడు చెప్పిన స్థలములో ఉన్నాడు. ఆ స్థలములో ఉండి ఖాళీగా లేడు, కానీ ఏం చేశాడు? భూమిని సాగు చేసి విత్తనం వేశాడు. తర్వాత ఆ విత్తనానికి 100 అంతల పంటను ఆ దేశములోనే ఆ సంవత్సరంలోనే ఆ దేశం అంటే దేవుడు చెప్పినటువంటి దేశము. ఆ సంవత్సరంలో అంటే అదే సంవత్సరంలోనే యేసుక్రీస్తు వారి నామములో గడిచినటువంటి వారం మురళీ బ్రదర్ నాకు గుర్తు చేశారు మంచిగా. సార్, మీరు పోయిన సంవత్సరం మీరు ప్రాఫెసీ చెప్పారు, ఈ సంవత్సరం మీరు ఎవరు నా గొంతు వింటున్నటువంటి వాళ్ళు ఎవరు చావరని చెప్పారు సార్ అన్నాడు. మధ్యలో ఎప్పుడో ఒక్కసారి గుర్తుకొచ్చింది, కానీ నాకు తర్వాత చాలా మంచిగా అనిపించింది. అంటే దేవుని వాక్కు విడుదలైనప్పుడు ఆ వాక్యం నెరవేర్చబడింది. హల్లెలూయా. ఇన్ ద సేమ్ వే ఈ సంవత్సరము దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు మాట ఏమిటంటే, ఇస్సాకు ఏ రీతిగా ఆ సంవత్సరమే 100 అంతల పంట కోసుకున్నాడో మీలో కూడా మీరు నమ్మితే ఈ సంవత్సరమే మీరు పంటను కోసుకొని పోతున్నారు. 100 అంతల పంట. ఇట్స్ గోయింగ్ టు బి మిరక్యులస్ హార్వెస్ట్, మిరక్యులస్ మనీ. వేజెస్ గురించి చెప్పాను, జీతం గురించి చెప్పాను. జీతం అంటే ఏంటి? పని చేసినప్పుడు వచ్చేది జీతము కదా. తల్లిదండ్రులు కష్టపడి మనకి ఇచ్చేది ఏమని? పిత్రార్జితము. కానీ నువ్వేం కష్టపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు కృపను బట్టి నీకు ఇచ్చేదాన్ని ఏమంటామంటే అది ఒక అద్భుతమైనటువంటి మనీ, డబ్బు అంటాం. సో కదా, యేసుక్రీస్తు ప్రభు తర్వాత పేతురు ఇద్దరు కూడా గవర్నమెంట్ వారికి బాకీ పడినప్పుడు, గవర్నమెంట్ వారికి ప్రభుత్వానికి డబ్బులు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇద్దరి దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేనప్పుడు యేసయ్యకు డబ్బు కనిపించింది. ఎక్కడ కనిపించింది? సముద్రంలో కనిపించింది. సముద్రంలో చేపలో కనిపించింది. ఆ చేప నోటిలో ఆ బంగారు నాణెం ఉంది. ఒక నాణెం ఇద్దరికి సరిపోతుంది, హాఫ్ ఇద్దరికి సరిపోతుంది.
కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు తెలియజేశాడు ఏమిటంటే, ఈ లోకంలో నీకు కావలసినంత ధనం ఉంది. హల్లెలూయా. నీకు నీ పిల్లలకు కావలసినంత ధనం ఉంది. అయితే అది చేప కడుపులో ఉంది. ఆ చేప ఏదో మనకు తెలియదు. ఆ రోజైతే అది చేప, ఇప్పుడు అది ఏ వ్యక్తి దగ్గర ఉందో, ఏ బ్యాంకులో ఉందో, లేకపోతే ఏ ప్రాంతంలో ఉందో, లేకపోతే ఒకవేళ మీ ఇంటిలోనే ఉందో. ఒకసారి ఒక పాస్టర్ గారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు చెప్పాడంట. ప్రభు ఏం చెప్పాడంటే, పలాని స్థలాన్ని కొను అని చెప్పాడంట. అది చాలా పాడుపడినటువంటి స్థలంగా ఉందంట. పాడుపడిన స్థలము, ఆ పాడుపడినటువంటి ఒక బిల్డింగ్ ఉందంట. పాడుపడినటువంటి బిల్డింగ్ అది చాలా తక్కువకు వస్తుందంట. సో అది కొనమని దేవుడు ప్రార్థనలో చెప్పాడంట. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు ఆ స్థలం కొనమని చెప్పాడు. ఆ స్థలం కొనమని చెప్పినప్పుడు ఎంతకు కొనాలో కూడా ప్రభువు చెప్పాడంట. అంటే ఏ స్థలము కొనాలో దేవుడు చెప్పాడు, ఎంతకు కొనాలో కూడా దేవుడు చెప్పాడు. ప్రియులారా, నిజంగా మనము జ్ఞానులమైతే ఏమండి, పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని వినేదానికి మనం ఎంత మూల్యమైనా చెల్లిస్తాం. ఆయన మాట్లాడితే కార్యాలు, అద్భుతాలు జరుగుతాయండి. సో ఒక స్థలాన్ని చూపించి ఆ స్థలాన్ని కొనమని చెప్పాడంట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే, అవును మేము అమ్మాలనుకుంటున్నాం, దీని రేట్ ఇంత అని చెప్పారంట. ఇంతకైతే మేము అమ్ముతామంటే ఈ యొక్క పాస్టర్ గారు ఏమన్నారంటే, లేదు నేను ఇంత అయితే నేను ఇస్తానని ఆయన ఫిగర్ చెప్పాడు. ఆయన ఫిగర్ ఏంటి? దేవుడు చెప్పినటువంటి ఫిగర్. ఇంత రేటుకి అడుగు అని చెప్పాడంట దేవుడు. సో ఆ రేటుకి అడిగితే వెంటనే వారు చూసి ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ పిలిచేసి, సరే నీవు అడిగిన రేటుకే ఇచ్చేస్తామన్నారట. సరే తీసుకున్నారు. సో ఆ యొక్క డబ్బుతో ఆ స్థలాన్ని కొనేశారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మరి తక్కువ ధరకే స్థలం వచ్చిందని దేవుని బాగా స్తుతిస్తున్నారు. దేవునితో సమయం గడుపుతూ ఉంటే ప్రభు అన్నాడంట, నేల కింద ఫ్లోర్ కింద డబ్బు ఉంది అన్నాడంట. మనీ ఈజ్ అండర్ ద ఫ్లోర్. నేల కింద డబ్బు ఉంది. అది దేవుడు చాలా చాలా ఖచ్చితంగా చెప్పాడంట. స్పెసిఫిక్గా చెప్పాడంటే ఇంకా ఆయనకు డౌట్ మాత్రం ఏమాత్రం లేదు. ప్యూర్లీ దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇదేంటి ప్రభు, ఇది నేల కింద డబ్బులు ఉండడం ఏంటి అనేది మనకి ఏం అర్థం కాలేదంట. నేల కింద డబ్బు ఉంది అనేది ఏం అర్థం కాలేదు. సో తర్వాత అది పాడుబడిన బిల్డింగ్ కాబట్టి దాన్ని డిమాలిష్ చేసి ఆ స్థలంలో మరి చర్చి కట్టాలన్నటువంటి ఉద్దేశంతో డిమాలిష్ చేసేటప్పుడు మొత్తం అంతా పైనంతా తీసేశారు. ఫ్లోరింగ్ కూడా తీసేశారంట. కింద ఈ ఫ్లోర్ అంతా కూడా తీసేస్తే ఆ కింద పాత కాలము చెక్క ఉందంట. ఒక వుడ్ ఏంటంటే దగ్గర అది 6,000 స్క్వేర్ ఫీట్ అండి. 6,000 స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల ఆ యొక్క వైశాల్యం కలిగినటువంటి స్థలంలో ఆ లోపల దాని క్రింద ఏమంటే పాతకాలపు మొద్దులు వుడ్ అంట. దట్ వాజ్ ద బెస్ట్ వుడ్ ఇన్ దట్ కంట్రీ. ఆ దేశంలో అది సౌత్ ఆఫ్రికాలో అది అద్భుతమైనటువంటి ఏమండి చెక్క అంట. అది మామూలుగా మన చోట మన దగ్గర ఎర్రచందనం ఎలా ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది, అటువంటి విలువైనటువంటి వుడ్ ఎంతంటే దగ్గర 30 లారీలకు సరిపోయే వుడ్ ఉందంట. 30 లారీలమైనటువంటి వుడ్. అవన్నీ ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు స్థలం కొన్నప్పుడు ఫోటో ఉంది. తర్వాత డిమాలిష్ చేసేటప్పుడు ఆ ఫ్లోర్ క్రింద ఎంత వుడ్ ఉందో ఆ ఫోటో ఉంది. తర్వాత ఆ వుడ్ అంతా కూడా, ఆ చెక్క అంతా కూడా ఆ లారీలోకి ఎక్కించినప్పుడు ఆ ట్రక్కుల నిండా ఉన్నటువంటి వుడ్ అవి ఫోటోలు ఉన్నాయి. 30 లారీలమైనటువంటి స్టాక్ అంట. ఆ స్టాక్ ఎంత విపరీతం అంటే డబ్బున్నటువంటి వారు ఎంత డబ్బులైనా వెచ్చించి అది కొంటారంట. 30 లారీల సరకు ఆయన అమ్మితే ఎంత ధనం వచ్చిందంట తెలుసా ఆయనకి. స్థలం రేటు వచ్చేసిందంట. బ్యూటిఫుల్ చర్చ్, అద్భుతమైనటువంటి 6,000 అంటే పెద్ద చర్చ్ అండి, పెద్ద చర్చ్, బ్యూటిఫుల్. ఆ ఫోటో కూడా ఉంది. మొత్తం చర్చ్ అంతా కట్టి ఆ చర్చ్కి కావాల్సినటువంటి మొత్తం టెక్నికల్గా ఎక్కువ మొత్తం దొరికిపోయిందంట. దేవుడు
చూపిస్తే, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందో చూడండి. రహస్య స్థలంలో ఉన్నటువంటి మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. సో మన ప్రాబ్లం అంతా ఏమిటంటే మనం నమ్మం బేసిక్గా. రెండవది వెతకం. వీ డోంట్ బిలీవ్ సచ్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. ఇటువంటి అద్భుతాలు నమ్మము. ఎంతసేపు నా డబ్బులు అవసరమైతే లోన్ కోసం వెళ్తాం, లేకపోతే డబ్బులు ఇచ్చే ఎవరైనా అప్పు ఇచ్చే వాళ్ళ కొరకు వెళ్తాం, లేకపోతే మనం కష్టపడి సంపాదించాలంటాం. ఇవన్నీ ఉంటాయి, కానీ మిరకల్ మనీ గురించినటువంటి కాన్సెప్టే చాలామందికి ఉండదు, ఎందుకంటే బోధ లేదు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు అదే పనిగా మనకు వ్రాయించాడు కదా. మొదటి చేప నోటిలో అని చెప్పాడు, ఫ్లోర్ కింద డబ్బులు ఉందన్నాడు. అది హల్లెలూయా. అది ఆయనకు తెలీదు, అమ్మిన వాళ్ళకు కూడా తెలీదు. చూసారా ఎలా ఉంటుందో. కాబట్టి ఈ ప్రపంచంలో నీకు కావలసినటువంటి ధనం అంతా కూడా ఏదో ఒక స్థలంలో ఉంది. నీవు దేవునితో సహవాసం చేస్తే, ఆయన స్వరం నువ్వు వినగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు. మన ఆత్మీయ తండ్రి కెన్నెత్ హ్యాగిన్ గారు, ఆయనతో యేసుక్రీస్తు ప్రభు ముఖాముఖి దర్శనంలో ఆయన అన్న మాట ఏమిటంటే, నీవు నా స్వరం వినడం నేర్చుకుంటే నేను నిన్ను ధనవంతుని చేస్తానన్నాడంట. హల్లెలూయా. దేవునికి చిన్న ప్రెస్టేజ్ ఇష్యూ కదా అండి, దేవునికి ప్రెస్టేజ్ ఇష్యూ కదా. ఆయన పిల్లలు అప్పులో జీవించడం, ఆయన పిల్లలు పేదవారిగా జీవించడం, ఆయన పిల్లలు చాలినటువంటి జీవితం జీవించడం ఆయనకు అవమానం కదా చెప్పండి. ఆయన అన్నాడంట, ఇఫ్ యూ కెన్ హియర్ మై వాయిస్, నా యొక్క స్వరము నీవు వినేదానికి నీవు ఇష్టపడితే నేను నిన్ను రిచ్గా చేస్తాను, నేను నిన్ను ధనవంతునిగా చేస్తాను అన్నాడంట. చూడండి, ఈ పాస్టర్ని ఎంత ధనవంతుని చేశాడు. అసలు ఎటువంటి ఎవరి సహకారం లేకుండా, ఎవరి అవసరం లేకుండా మొత్తం స్థలాన్ని కట్టినటువంటి డబ్బులు వచ్చేసాయి, చర్చి కట్టేదానికి మొత్తం డబ్బులు కావాల్సిన డబ్బులన్నీ వచ్చేసాయి, ఇంకా ఎక్కువ వచ్చిందంట. ఐ హ్యావ్ మోర్ దెన్ ఇనఫ్ అనే సాక్ష్యం చెప్పాడు ఆయన. ఇటువంటి సాక్ష్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవునితో గడుపుతున్నారు వారు, దేవునితో వారు గడుపుతున్నారు, దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు. సో మిరకల్ మనీ, దిస్ ఇస్ మిరకల్ మనీ. అంత డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టపడాలండి, ఎన్ని సర్కసులు చేయాలో. కానీ దేవుడు ఉచితంగా, సింపుల్గా దేవుడు ఇచ్చేశాడు. మిరకల్ మనీ. సో దేర్ ఈస్ అ మిరకల్ మనీ విచ్ ఈస్ అవైలబుల్ టు యూ. సో కనుక ప్రభువు 100 పంటను ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మరొక చోట ఈ 100 పంట గురించి వ్రాయబడింది. సో ఆ యొక్క భాగాన్ని ఈరోజు మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. 29 నుంచి చదువుతాం. 28, 29, 30 3 వచనాలు చదువుతాం. 3 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును. ఎవరైనా సరే ఇల్లు ఇచ్చారనుకోండి, లేదా ఇళ్ళను వదిలిపెట్టారనుకోండి, అన్నను వదిలిపెట్టారనుకోండి, తమ్ముని వదిలిపెట్టారనుకోండి, అక్కను వదిలిపెట్టారనుకోండి, చెల్లెలను వదిలిపెట్టారనుకోండి, తల్లిదండ్రులను వదిలిపెట్టారనుకోండి, భూములను వదిలిపెట్టారనుకోండి, విడిచిపెడితే దేవుని కొరకే ప్రభు ఏమంటున్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తం. 2 ఉన్నాయి. నా నిమిత్తము ప్లస్ సువార్త నిమిత్తము. నా నిమిత్తము, సువార్త నిమిత్తము. సువార్త నిమిత్తం అంటే ఇంకా దానికి దేవుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా నిమిత్తము అంటే అర్థం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు నీకు చెబుతాడు, ఇంత డబ్బు, ఇంత ధనాన్ని, లేకపోతే ఇంత సీడును నువ్వు పలాని వ్యక్తి జీవితంలో, లేకపోతే పలాని చోట విత్తు అని దేవుడు చెబుతాడు. నా నిమిత్తము. అలా మనం విత్తినప్పుడు, లేక సువార్త కొరకు మనం విత్తినప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే 100 పంట పొందుకుంటారు అని వాగ్దానం చేస్తున్నాడు. 100 పంట. సో ఇక్కడ మనం గమనిస్తే 2 ఉన్నాయి. ఏంటో తెలుసా? మనుషులు ప్లస్ డబ్బులు. డబ్బులు. మనుషులను ఒకవేళ వదిలిపెట్టవలసి వస్తే, మీరు నా కొరకు వదిలేశారనుకో, నేను మీకు 100 ఇస్తానన్నాడు. అంటే మనుషులను దేవుని కొరకు వదిలిపెట్టడం అంటే ఏమిటి అంటే,
ఇప్పుడు ఒకవేళ మీ తల్లిదండ్రులు నీవు యేసు ప్రభువును నమ్ముకొని ఆయన సేవ చేస్తానంటే నేను ఇంట్లోంచి గెంటేస్తాం అని బెదిరించారనుకోండి, ఆ టైంలో మీరు ఎవరిని కోరుకుంటారు? ప్రభువును కోరుకుంటారా, లేకపోతే తల్లిదండ్రులను కోరుకుంటారా? అటువంటి సందర్భంలో ప్రభు ఏమంటున్నాడంటే, ఒకవేళ నా కొరకు, సువార్త కొరకు మీ తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తే మీకు 100 ఫలాన్ని నేను ఇస్తాను అన్నాడు. 100 తల్లిదండ్రులను ఇస్తాను అన్నాడు. ఒకవేళ అక్క చెల్లెలు అడ్డుపడ్డారనుకోండి, ఒకవేళ అన్నతమ్ములు అడ్డుపడ్డారనుకోండి, అడ్డుపడినప్పుడు మీరు అవి వదిలిపెట్టేశారు అనుకోండి, వదిలిపెట్టేస్తే దేవుడు బహుమానం ఇవ్వకుండా ఉంటాడా? దేవుడు రివార్డ్ ఇవ్వకుండా ఉంటాడా? పేతురు అదే అడుగుతున్నాడు. మేము సమస్తం విడిచిపెట్టి నువ్వు వెంబడించామంటే ప్రభు అన్నాడు, ఎవరైనా సరే నా కొరకు, సువార్త కొరకు ఈ భూమి మీద ఏం వదిలిపెట్టినా కూడా ఈ భూమి మీదనే 100 పంటను పొందుకుంటారు అన్నాడు ప్రభు. On this earth itself, in this life itself, they will reap 100-fold return. See, ఈ భాగం ఎంత ప్రాముఖ్యమైందంటే మత్తయి గారు రాశారు, మార్కు రాశారు, లూకా సువార్తలో కూడా రాశాడు. లూకా సువార్త 18వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. ఒకదానిలో ఉన్నటువంటి ఒకదానిలో లేవు, అందుకే 3 చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 18వ అధ్యాయం 29-30 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 29-30. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవను పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మార్కు దగ్గర భార్య లేదు, లూకా దగ్గర భార్య వచ్చేసింది అనమాట. ఇక్కడ అంటే ఎవరైనా సరే దేవుని కొరకు ప్రియులారా, కొన్నిసార్లు దేవుని కొరకు ఏమని కుటుంబమే పోటీ పడుతుంది. ఒక ఆర్డర్ చెబుతుంటారు చాలామంది దైవజనులు, అది చాలా మటుకు కరెక్ట్, అన్నిసార్లు కరెక్ట్ కాదు, చాలా మటుకు కరెక్ట్. ఏంటంటే మొదటగా మనము మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, 2వ స్థానము మనము కుటుంబానికి ఇవ్వాలి, 3వ స్థానము పరిచర్యకి ఇవ్వాలి అని చెబుతారు. అది చాలా మటుకు కరెక్టే, అది ఆర్డర్లీ ఫ్యాషన్ కరెక్టే చాలా మటుకు, కానీ అన్నిసార్లు కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అయితే ఇది వేరు, మరి ఈ వాక్యం తప్పు అవుతుంది. అది కరెక్ట్ అయితే ఈ వాక్యం తప్పు అవుతుంది. నా నిమిత్తము తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లనైనను, ఈవెన్ భార్యనైనను దేవుడు జతపరిచిన వారిని ఏమండి మనుషుడు వేరు చేయకూడదనే సామెత మనం విన్నా, దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం కొంతమందికి వస్తుంది, ఇది అందరికీ రాదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ భార్య కానీ, ఒకవేళ భర్త కానీ నీవు దేవుని పిలుపులోకి వెళ్ళకుండా వారు అడ్డుపడుతున్నారనుకోండి, లేకపోతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వారు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు నీవు భర్తనైనా వదిలిపెట్టవలసిందే, భార్యనైనా వదిలిపెట్టవలసిందే. ఇక్కడ నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఒక వ్యక్తితో చెప్పాడు ప్రభు, రా నా వెంబడి రా అంటే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మా నాన్న చనిపోయాడు, పోయి పాతిపెట్టి వస్తా అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నీ కుటుంబం ముఖ్యంలే, వెళ్ళి చూసుకొని రాపో అన్నాడు. అన్నాడా? లేదు, అనలేదు. మృతులు పాతిపెట్టుకుంటారు, నువ్వు రా నన్ను వెంబడించు అన్నాడు. గాస్పెల్ ఇస్ అ సీరియస్ థింగ్. సువార్త అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క హార్ట్ బీట్ అంతా ఏమిటంటే సువార్త, ప్రియులారా. ఆ సువార్త కొరకు కొన్నిసార్లు కొన్ని త్యాగాలు చేయక తప్పదు. కొన్నిసార్లు భూములను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు ఉద్యోగాలను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు తల్లిదండ్రులను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు పిల్లలను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు అన్నదమ్ములను, అక్కచెల్లెలను వదిలిపెట్టాలి, సిబ్లింగ్స్ను వదిలిపెట్టేసాలి, కొన్నిసార్లు ఆస్తులు వదిలిపెట్టేసాలి, కొన్నిసార్లు సర్వము వదిలిపెట్టేసాలి. అలా వదిలిపెట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే లాస్ అనుకుంటాం. లాస్ మొత్తం అంతా వదిలిపెట్టేస్తే ఇంకా నా జీవితం ఏముంది అనుకుంటాం. పేతురు అదే అడిగాడు. ఎలా ప్రభు అంటే ప్రభు అన్నాడు, పేతురు నేను అన్యాయస్తుడనా? నేను అన్యాయస్తుడని కాదు. నేను నా నిమిత్తము కానీ, సువార్త నిమిత్తము కానీ ఎవరైనా సరే ఏమి వదిలిపెట్టినా, ఏవి ఇచ్చినా 100 ఇస్తాను అన్నాడు. 100 అంటే ఎగ్జాక్ట్గా 100 కాదు. ఏమండి అంటే ఒక ఇల్లు వదిలిపెడితే 100 ఇల్లు ఇస్తాను, ఒక నాన్నను వదిలిపెడితే 100 మంది నాన్నలు ఇస్తాను, ఒక కుమారుని వదిలిపెడితే 100 మంది కుమారులను ఇస్తాను, ఒక కుమార్తెను వదిలిపెడితే 100 మంది కుమార్తెలను ఇస్తాను, ఒక భార్యను వదిలిపెడితే 100 మంది భార్య, సొలొమోన్ లాగా. దట్స్ నాట్ ద థింగ్.
అది తెలియక అసలు ఈ పాటని చాలామంది టచ్ చేయరు. నూరంతలు అంటే ఏందో టచ్ చేయరు. దేవునామనకు మహిమ కలుగును గాక. మనతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన బయలుపరుస్తున్నాడు సర్వము, ఆయన బయలుపరుస్తున్నాడు, సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. సో మత్తయి గారు ఏం రాశారో చూద్దాం. మత్తయి గారు 19వ అధ్యాయం, మత్తయి 19వ అధ్యాయం, మత్తయి 19వ అధ్యాయంలో 29, ఇది కూడా 29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు, ప్రతివాడు 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 అసలు నేను చదువుతుంటే ఈ పదం ఎగిరి వచ్చేసింది. ఈ పదం ప్రతివాడు అంటే ఎవ్రీ పర్సన్. దేవుని పేరు కొరకై, దేవుని నామము కొరకై, సువార్త కొరకై ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఓ 5 రూపాయలు కానుక ఇచ్చినా కూడా, లేకపోతే 5 లక్షలు ఇచ్చినా, లేకపోతే 5 కోట్లు ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, లేకపోతే వారు తమ కుటుంబాన్ని వదిలిపెట్టినా, ఉద్యోగాన్ని వదిలిపెట్టినా కూడా ఇక్కడ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ప్రతివాడు ఇహమందు 100 రెట్లు పొందుతాడు. హల్లెలూయా. దట్ మీన్స్ యూ కెన్ రీప్ 100-fold హార్వెస్ట్. 100 పంటను నీవు కూడా, ప్రతివాడని దానిలో నేనున్నా. ఐ కెన్ సీ మై సెల్ఫ్ హియర్. ప్రతివాడని దానిలో నీవు ఉన్నావు. ఒకవేళ నీ కుటుంబాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదేమో. ఎందుకో తెలుసా? నీ కుటుంబం అంతా నీకు సహకరిస్తుందేమో, సువార్తకు సహకరిస్తుందేమో. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదేమో. ఒకవేళ నీవు ఏదైనా త్యాగం చేయవలసిన అవసరం వచ్చిందేమో. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, అది ఏమవుతుందంటే అది విత్తడం అవుతుంది. అది దేవుని యొక్క రాజ్యంలో అది ఎలా అవుతుందంటే అది విత్తడం అవుతుంది. ఇప్పుడు రండి మళ్ళీ మార్క్స్ వార్తకు వద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయంకి వద్దాం. 17వ వచనం. అసలు ఈ సందర్భం అంతా, ఈ స్టోరీ అంతా ఎక్కడ మొదలైందంటే 17వ వచనం దగ్గర మొదలైంది. 17వ వచనం దగ్గర, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేతునని ఆయనను అడిగెను. ఇక్కడ ఒకడు అని మార్కు రాశారు, మత్తయి ఒక మాట రాశాడు, లూకా ఇంకో మాట రాశాడు. క్లియర్ కట్గా చెప్పాలంటే ఒక యవనస్తుడైనటువంటి మిక్కిలి ధనవంతుడు అన్నమాట. అధికారి, ఉద్యోగం ఉంది ఆయనకి. హీజ్ అ రూలర్, యంగ్ రిచ్ రూలర్ అంట. యంగ్ రిచ్ రూలర్. మూడు సువార్తను కలిపితే ఈ పదం వస్తుంది, ఆ వ్యక్తి గురించినటువంటి డిస్క్రిప్షన్. యంగ్ రిచ్, యవనస్తుడు కానీ ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే మిక్కిలి ధనవంతుడు. యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు. ఆయన మిక్కిలి ధనవంతుడైన వాడు ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఎంత ఆశ చూడండి, ఎంత ఆసక్తి చూడండి. పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట వచ్చేసి ఏం చేశాడు తెలుసా? మోకాళ్ళు ఉండిపోయాడు. ఎంత దీనత్వం కదా. ప్రభు దగ్గరకు వచ్చి మోకాలుని ఏమడుగుతున్నాడు తెలుసా? నిత్య జీవానికి వారసుడనే దానికి నేను ఏం చేయాలి అన్నాడు. డబ్బు చాలినంత ఉందండి, సమృద్ధిగా ఉంది, తరతరాలు తినేమైనా డబ్బులు ఉంది. కాబట్టి ఒకటి నిత్య జీవం అన్నటువంటిది లేదు, అది కావాలంటే నేను ఏం చేయాలని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఏమంటాడంటే ఆజ్ఞలను పాటించని ఒక మాట అంటాడు. ఆజ్ఞలను పాటించను అంటే 3 కలిపి నేను చెప్తున్నా. ఆజ్ఞలను పాటించు అంటే ఏమంటాడంటే ఏ ఆజ్ఞలు అంటాడు. ఏ ఆజ్ఞలు ప్రభు అన్నప్పుడు ప్రభు చెప్తాడు అనమాట. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సమ్మానిపు అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా. ఈ 10 ఆజ్ఞల గురించి ప్రభు చెప్తాడు. చెబితే అతను ఏమంటాడు తెలుసా? ప్రభు చిన్నప్పటి నుంచే ఇవన్నీ కూడా చేస్తున్నా అన్నాడు. నాకు అక్కడ ఎంత నచ్చాడో. నాకు తెలిసి ఈ వ్యక్తి ఈ యవన స్థితిలోనే అంత ధనవంతుడు అయ్యాడు అంటే చిన్నప్పటి నుంచి వారి తల్లిదండ్రులు ఈ బిడ్డను పెంచినటువంటి పెంపకం అని నేను అనుకున్నాను. చిన్నప్పుడు అంటే ఎంత ధైర్యంగా ప్రభుతో చెప్పాడంటే ప్రభువును బ్లఫ్ ఎవరు చేయలేరు. అండ్ ప్రభువు ఎదుట వేషధారిగా ఎవరు కూడా ప్రవర్తించలేరు ఆయన ఎదుట. సో ఏమన్నాడు? చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాడు ప్రభు అన్నాడు. యా, హీ వాజ్ డూయింగ్, దట్స్ వై హీ బికేమ్ రిచ్. ద్వితీయోపదేశకాండం 28 ఏమంటుందండి? ఆయన ఆజ్ఞల ప్రకారం మనం చేసినప్పుడు ఏమవుతామంట? మన పక్షంగా దేవుడు ఆకాశంలో మంచి ధనాన్ని తెరుస్తాడంట. మనం అనేక జనులకు అప్పిచ్చే స్థితిలో ఉంటాం. ఈ యవనస్తుడు ఆ స్టేజ్కి రీచ్ అయ్యాడు. ప్రభు అన్నాడు, మంచిదే, ఇంతవరకు అయిన డిస్కషన్ అంతా కరెక్ట్, నేను అడిగింది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్, నీకు జవాబు ఇచ్చింది కరెక్ట్, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. నాకేం కొదువు ఉంది ప్రభు అన్నాడు. నాకేం కొదువు ఉంది ప్రభు అంటే
నీవు డబ్బు చేత బంధించబడి ఉన్నావు అన్నాడు. డబ్బు యొక్క స్వాధీనంలో ఉన్నావు. నీకు కొదవ ఏంటంటే నీ జీవితంలో ఒక పిలుపు ఉంది. నీ జీవితంలో ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు ఏమిటంటే నీవు నా శిష్యునిగా నువ్వు రావాలి. హల్లెలూయా. నా శిష్యునిగా నువ్వు రావాలి. నాతో రా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రా. 12 మందిని ఏర్పరచుకున్నాడు. అక్కడితో ప్రభు ఆగలేదు. ప్రతి చోట శిష్యులను తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఈ యవనస్తుడి జీవితంలో కూడా పిలుపు ఉంది. ధనవంతుడు కానీ పిలుపు ఉంది. మిక్కిలి ధనవంతుడు, పిలుపు ఉంది. ఆశ ఉంది, ఆసక్తి ఉంది. ప్రభు దగ్గరికి వచ్చాడు, పిలుపు దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు ప్రభు పిలిచాడు, ఏమన్నాడు? యూ ఫాలో మీ అన్నాడు. యూ ఫాలో మీ అన్నాడు. చూడండి 21వ వచనం. యేసు అతన్ని చూచి అతని 20వ వచనం నుంచి చదువుతాం. 20 నుంచి. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటునని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము. యూ ఫాలో మీ. పేతురును పిలిచాడు, పేతురు వచ్చేసాడు. యోహానును పిలిచాడు, యోహాను వచ్చేసాడు. యాకోబును పిలిచాడు, యాకోబు వచ్చేసాడు. యూదా ఇస్కరియోతును పిలిచాడు, యూదా కూడా వచ్చేసాడు. కానీ మన యవనస్తుడైనటువంటి మిక్కిలి ధనవంతుడైనటువంటి ఈ అధికారి మాత్రం నచ్చలే. ఏంటబ్బా, యేసుప్రభు గురించి ఏదో అనుకున్నాం, మంచిగా అనుకున్నాం, అందరూ మంచిగా చెప్పారు, నేను పరిగెత్తుకొని ఎంతో ఆశతో వచ్చాను. చాలా డిసప్పాయింట్ చేశాడు. ఏమన్నాడు ప్రభు? నీకున్నదంతా అమ్మి ఏం చెప్పాడు? బీదలకు ఇచ్చేసే అన్నాడు. నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చేయమని చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. ఏ దేవుడైతే ఈ యవనస్తుని ధనవంతునిగా చేశాడో అదే దేవుడు చెప్తున్నాడు, అమ్మేసి రా, నువ్వు ధనవంతుడు అవుతావు అని చెప్తున్నాడు. పరలోకపు దృష్టిలో నీవు ధనవంతుడు అవుతావు, మిగిలినవన్నీ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అమ్మేసి రా. ఇప్పుడు నీ సేవకురా అని పిలుస్తున్నాడు. కమ్ టు మినిస్ట్రీ. సేవకురా అని పిలిచిన ఉద్యోగం వదిలిపెట్టు అంటున్నాడు. ఇక్కడ ఉద్యోగం వదిలిపెట్టు, ఆస్తులు వదిలిపెట్టు, అన్నీ వదిలిపెట్టి రా అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు. అంటే ఈ వాక్యం తీసుకొని ఇది అందరికీ అప్లికబుల్ కాదండి. కొంతమంది అలా చేసి బోర్ల బొక్కలు పడి ఏమండి చాలా ఇబ్బంది పడినటువంటి వారు ఉన్నారు. వీ నీడ్స్ గైడెన్స్. మనకు జ్ఞానం అవసరము, నడిపింపు అవసరం. ఈ ఒక్క వాక్యం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సేవ అంటే అన్నీ వదిలిపెట్టాలి, అన్నీ అమ్మేసి ఏమన్నా అందరికీ పనిచేసి ఏమి లేకుండా ఒట్టి చేతులతో రావాలి అనేది కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ డాక్ట్రైన్. ఇక్కడ ఈ యవనస్తుడి కొరకు దేవుడు ఇస్తున్నటువంటి సలహా సూచన. ఈ యవనస్తుడికి పిలుపు ఉంది. ప్రభు నేరుగా మాట్లాడుతున్నాడు. ప్రభు నేరుగా నీతో మాట్లాడితే నువ్వు కూడా అమ్మి ఇవ్వాల్సిందే. అందుకే నా నిమిత్తం అంటాడు కదా. సో ఆ యవనస్తుడు మిక్కిలి ఆస్తి గలవాడు. 22వ వచనం చూడండి. 22వ వచనం. ఆ యవనస్తుడు అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పాడు, మొత్తం అమ్మేసిరా, నన్ను వెంబడించు. డబ్బుల చట్రంలో నువ్వు ఇరుక్కొని పోయావు. తల్లిదండ్రులు అన్నీ బాగా నేర్పించాడు యవనస్తుడికి. రే, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నీకంటే వయసులో పెద్ద ఉన్నటువంటి వారిని గౌరవించు, అన్నీ నేర్పించారు. కానీ దేవుని స్థానాన్ని డబ్బుకి ఇవ్వద్దు అనేది ఒక్కటి నేర్పించలేదు వాళ్ళు. దేవుని స్థానాన్ని డబ్బుకి ఇవ్వద్దు, దేవుని స్థానాన్ని డబ్బుకి ఇవ్వద్దు, అదొక్కటి నేర్పించలేదు. ఆ ఒక్క చోట ఈ యవనస్తుడు పడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. దుఃఖపడ్డాడు. ఏంటబ్బా, యేసుప్రభు డబ్బు అడిగాడు. యేసుప్రభు డబ్బు అడిగాడు. మామూలుగా అంట ఏదైనా వాక్యం చెప్పినప్పుడు మనమంతా చాలామంది, అంటే అందరు కాదులేండి, మీరందరు కాదులేండి, చాలామంది అంట ఈ వాక్యం నాకే, ఈ వాక్యం నాకే, ఈ వాక్యం నాకే అనుకుంటారంట. డబ్బు గురించి ఎప్పుడైనా మాట్లాడితే, దేవుని యొక్క రాజ్యంలో విత్తండి అనే డబ్బు గురించి మాట్లాడితే ఇది నాకు కాదు అనుకుంటారంట. నాకు కాదు అనుకుంటారంట. ఇక్కడ యేసు ప్రభు డైరెక్ట్గా ఆయన అడుగుతూ ఉన్నాడు. మీరు ఎవరు భయపడవద్దండి. ఈరోజు రాత్రి మిమ్మల్ని ఏమి మొత్తం ఆస్తి అంతా వదిలిపెట్టమని దేవుడు అని చెప్పడు. మనం అధ్యయనం చేస్తున్నాం. ఏ సందర్భంలో ప్రభు అట్లా మాట్లాడాడు,
ఒకవేళ ప్రభు అలా మాట్లాడితే ఎలా ఉంటుంది తర్వాత మనం ఎలా చేయాలి? ఆ యవనస్తుడు చేసినటువంటి తప్పు పొరపాటు మనం చేయకూడదు. అది చేయకుండా మనం ఏం చేయాలి? సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆ యవనస్తుడు లేదు, నాకు యేసు ప్రభు కంటే డబ్బే ముఖ్యం అన్నాడు. ఇంత కష్టపడి నేను సంపాదించుకున్నా, యేసు ప్రభు కంటే నాకు డబ్బే ముఖ్యం. యేసయ్య అతన్ని చూసి ప్రేమించి అతనికి నిజంగా సహాయం చేయాలనుకున్నాడు. కానీ యేసయ్య బలవంతం చేయడు, ఎవరిని కూడా చెబుతాడు. స్వేచ్ఛగా వారు ఒప్పుకుంటే ఆయన వారిని ప్రేమిస్తాడు, వారి విషయమైన సంతోషిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని వాక్యంలో వ్రాయబడింది. 23వ వచనం, అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనను. ఈ సందర్భంలో వచ్చినటువంటి మాట ఇది. యవనస్తుడికి యేసుక్రీస్తు ప్రభు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బంపర్ ఆఫర్. ఆ జ్ఞానం యవనస్తునికి లేకుండా పోయింది. ఈయనంతా నా పర్సు మీదనే పడ్డాడు, నా డబ్బుల మీదనే పడ్డాడు. ఈయనేదో బాగా దయ్యాలు వెళ్ళగొడతాడు, స్వస్థతలు జరిగిస్తాడు అనుకుంటే డబ్బు మీద పడ్డాడింది నా విషయంలో అని చాలా వ్యసనపడ్డాడంట, మిక్కిలి దుఃఖపడ్డాడంట. చాలా బాధపడి బాధపడుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడంట. యేసుప్రభు కూడా చాలా బాధపడ్డాడంట. కానీ చరిత్రకారులు, థియాలజియన్స్ చెప్తారు, ఈ వ్యక్తి తరువాత మారు మనసు పొంది కొంచెం లేట్గా అయినా మొత్తం అమ్మేసి వచ్చేసి మళ్ళీ యేసయ్యని వెంబడించాడంట. హల్లెలూయా చెప్తారు. అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు కానీ, బట్ తర్వాత పశ్చాత్తాపపడి యేసుప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన చేశాడు అని చెబుతారనమాట. సో అయితే ఈ యొక్క సమయంలో ప్రభు చెబుతున్నాడు, ధనవంతులంతా నరకానికి వెళ్తారని చెప్పడం లేదు, ధనం మీద నమ్మిక ఉంచువారు. సువార్తను నమ్మితే పరలోకానికి వెళ్తామండి, ధనాన్ని నమ్మితే కాదు. సువార్త నమ్మితే పరలోకానికి వెళ్తాం. ఇక్కడ ధనవంతులు నరకానికి వెళ్తారని చెప్పడం లేదు. తమ ధనము యందు నమ్మిక ఉంచువారు, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవునికి రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. 28వ వచనం, ఇప్పుడు పేతురు ఎప్పుడు కూడా ఫ్రంట్ ఉంటాడు కదండి, ద ఫస్ట్ టాకర్, ఫస్ట్ రెస్పాండర్ అన్నమాట. మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి పేతురు. యేసుప్రభు ఏదైనా చెప్పాడంటే ఫస్ట్ స్పందిస్తాడు. అది ఏదైనా సరే, మేలుకైనా కీడుకైనా మంచికైనా చెడుకైనా ఫస్ట్ స్పందించేది పేతురే. పేతురుకు వెంటనే ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చి ఏమన్నాడు? పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించేది కదా. చూడయ్యా, యవనస్తుడేమో నువ్వు అంత ధనవంతుని చేశావు, ఆ యవనస్తుడేమో నాకు డబ్బే కావాలి, దేవుడు వద్దు, దేవుని పని వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు, నిన్ను వెంబడించలేదు. నువ్వు పిలుస్తూనే మేము వచ్చాం కదా, మా వ్యాపారాలను వదిలిపెట్టాం కదా, మా ఉద్యోగాలు వదిలిపెట్టాం కదా, మా జీతాలు వదిలిపెట్టాం కదా, సమస్తం వదిలిపెట్టి ఏమి చేతిలో చిల్లుగా లేకుండా నిన్ను వెంబడించాం కదా, మా పరిస్థితి ఏంటి? ఆయనేమో వెంబడించకుండా వెళ్ళాడు, ఆయన ఆస్తి అట్లే ఉంది. మేము ఆస్తి అంతా పోగొట్టుకొని మొత్తం అంతా వదిలిపెట్టి భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించుకునే ఉద్యోగాలన్నీ వదిలిపెట్టి మేము నిన్ను వెంబడించామని అందరి తరపున 12 మంది తరపున మాట్లాడుతున్నాడు పేతురు. మేము సంవత్సరం విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేంటి బెనిఫిట్? వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ యు ఆర్ ఆఫరింగ్ అన్ టు us? కేవలం తీసేసుకోవడమేనా? మేము విడిచిపెట్టేయాలనా? మాకు ఏంటి భవిష్యత్ ఏంటి? మా భవిష్యత్ ఏంటి? ఎలా మా సంసారాలు ఎలా గడవాలి? మా కడుపులో ఎలా ఏ రీతిగా నింపబడాలి? ఏ రీతిగా మా భవిష్యత్ ఏంటి? మా పిల్లల భవిష్యత్ ఏంటి? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తగా చేస్తాడంట. అన్నీ వదిలిపెట్టి ఖాళీ చేతులతో మేము వచ్చాం, మా పిల్లలను మేము ఎప్పుడు ఆస్తికర్తలుగా చేయాలి? ఇవన్నీ కలుపుకొని ఒక మాట అడుగుతున్నాడు. మేము సమస్తం విడిచిపెట్టాం కదా, మా సంగతి ఏమి అన్నప్పుడు అందుకు యేసు ఇట్లా, నన్ను నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు పరలోకమందు కాదు. పరలోకమందు నీకు ధనము కూడుతుంది అంటే అర్థం ఏంటంటే పరలోకపు బ్యాంకులో నీ పేరు మీద డబ్బు ఎక్కువ అవుతుంది. పరలోకంలో మనకు డబ్బు ఏం అవసరం లేదు.
భూమి మీద అవసరాల కొరకైన పరలోకపు అకౌంటు అనేది ఒకటి ఉంటుంది. భూమి మీద అవసరాల కొరకైన పరలోకపు అకౌంటు, ఆ అకౌంట్లో నువ్వు ఫుల్ రిచ్ అయిపోతావు అని ప్రభువు చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇహమందు అంటే ఈ లోకమందే, అంటే ఈ జీవితంలోనే, అంటే భూమి మీదనే ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా వాట్ ఎవర్ యు గివ్ టు గాడ్, గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ యు గివ్ టు గాడ్, వాట్ ఎవర్ యు సాక్రిఫైస్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆర్ ప్రాస్పెరిటీ. మనుషులనైనా వదిలిపెట్టచ్చు, డబ్బులైనా వదిలిపెట్టచ్చు, ఏం వదిలిపెట్టినా కూడా, ఏవి త్యాగం చేసినా కూడా యేసయ్య నీకు ఖచ్చితంగా 100 పంట ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరి బాకిని పెట్టుకోవడం, ఎవరి రుణమును ఆయన పెట్టుకోడు. ఎవరి రుణములు ఎవరికి తీర్చేయండి అన్నటువంటి వాడు ఆయన ఏమంటాడు తెలుసా? నా పేరు మీద ఎవరికైనా గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా ఫలాన్ని పోగొట్టుకోడు అన్నాడు. గ్లాసు నీళ్ళు ఇస్తేనే ఫలం ఇస్తాడంట దేవుడు. ఇన్ని సాక్రిఫైస్లు చేస్తే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఈ యవనస్తుడు యేసు ప్రభువును నమ్మలేకపోయాడు. చాలాసార్లు దేవునికి ఎందుకు కానుక ఇవ్వమని తెలుసా? నమ్మం. కానుక ఇస్తే అది వెళ్ళిపోయింది అనుకుంటాం, హుండీలోకి వెళ్ళిపోతే ఇంకా డబ్బు పోయినట్లే అంటారు. ఒక సామెత కూడా ఉంది, అది హుండీలోకి పోతే ఇంకా డబ్బులు పోయినట్లు అనుకుంటా. పోయినట్లు కాదు, లోకంలోనేమో అది. కానీ యేసయ్య చేతిలో పడింది అంటే అది నీ దగ్గరికి 100 రెట్లై వస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు. హల్లెలూయా. 100 రెట్లుగా ఇహమందు నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే, ఇప్పటి వరకు ఎంతో ఇచ్చాను దేవునికి, ఏంటి నాకు 100 రెట్లు రాలేదే? వై ఐ డిడ్ నాట్ రిసీవ్ 100-fold. 100-fold రిసీవ్ అయ్యింటే ఈ పాటికి మొత్తం అప్పులు అన్నిటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళం, సకల జనులు కప్పించే స్థితిలో ఉండేవాళ్ళం. ఎందుకు ఇంకా 100-fold బ్లెస్సింగ్లో ఎందుకు మేము ఇంకా అడుగు పెట్టలేదు? చాలామంది యొక్క సందేహము, చాలామంది యొక్క సంశయం ఇది. ప్రభు వాగ్దానం చేశాడు, దేవుడు చెప్పిన మాటలు 100 ఇహమందు 100. అందరు చెప్పండి, ఇహమందు ప్రతివాడు 100 కదా. ప్రతివాడు 100 పొందుకుంటాడని మత్తయి అన్నాడు. ప్రతివాడు లూకా ఇంకా ఏమనాలో తెలియక చాలా రెట్లు అనేసాడు. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు, ఇంటూ 100 వేసుకుంటారు కొన్నిసార్లు అని కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. ఎందుకంటే ఎవరు రాయింది? లూకా రాశాడు, భార్య అని రాశాడు అనమాట. 100 అంటే చాలా సమస్య అయిపోతుందేమో అని చెప్పేసి చాలా రెట్లు అన్నాడు, ఇంకేమనలేక. ప్రభు నోట నుంచి వచ్చినటువంటి మాటలు 100 పంట, 100 ఫలము. ప్రభు నాకు ఒక మాట ఇచ్చాడు, ప్రభు నాకు ఒక మంచి పదం ఇవయ్యా, మంచి తెలుగు పదం ఈ ప్రభు, దీనికి మంచి తెలుగు పదం ఈ ప్రభు, నేను పుస్తకం రాస్తాను ప్రభు, మంచి తెలుగు పదం ఈ ప్రభు అంటే ప్రభు అన్నాడు అత్యధిక రాబడి అన్నాడు. 100 పంట అంటే అర్థం ఏమిటంటే ఇంటూ 100 కాదు, అత్యధిక రాబడి, మ్యాక్సిమం ప్రాఫిట్. ఏ చిట్టి వాళ్ళు, ఏ బ్యాంకు వాళ్ళు, ఏ ఫైనాన్షియల్ కంపెనీ వారు ఇవ్వనటువంటి లాభాన్ని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నమ్మగలరా? ఇది నమ్మగలరా? యేసు ప్రభు నమ్మగలరా? ఆ యవనస్తుడు నమ్మలేక, వద్దు నాయనా దండం తండ్రి, డబ్బులు ఉన్నాయి, చల్లగా మేము బతికిన బాగా బతుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? నమ్మలేదు కనుక వెళ్ళిపోయాడు. సో దేవునికి మన విశ్వాసాన్ని మనం ఇచ్చినప్పుడు దేవుడు ఆ విశ్వాసానికి ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తాడు. దేవుడు ఒక దైవజనునితో ముఖాముఖి అనుభవంలో ఒక విషయం చెప్పాడు. ముఖాముఖి అనుభవంలో బాగా వినండి జాగ్రత్త. ముఖాముఖి అనుభవంలో ఒక విషయం చెప్పాడు. ఆయన యొక్క బాధ ఏమిటంటే, నా పిల్లలు నాకు కానుకలు ఇస్తున్నారు కానీ ఆ కానుకను నేను విస్తరింప చేయలేకుండా ఉన్నాను, దానిని నేను 100 చేసి నేను ఇవ్వలేకుండా ఉన్నాను అని ప్రభు చెప్పాడంట. దాంట్లో ఖచ్చితంగా మనం అందరం కూడా వస్తాం. నేను ఇవ్వలేకుండా ఉన్నాను అని చెప్పాడంట. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి. దేవుని పనేంటి?
నువ్వు ఏదైనా విత్తనాన్ని, ఏదైనా కానుకను దేవునికి ఇస్తే దాన్ని ఏం చేస్తాడు ఆయన? తీసుకొని వాడుకొని ఆయన పని కొరకు వాడుకొని ఏమండి వదిలేసే రకంగా దేవుంది. ఆ విత్తనాన్ని ఏం చేస్తాడంట? విస్తరింపజేస్తాడంట. హల్లెలూయా. విత్తనం ఇచ్చేది ఆయనే, ఇచ్చేదానికి బుద్ధి పుట్టించేది ఆయనే, ఇచ్చే అవకాశం కల్పించేది ఆయనే. విత్తనం ఇచ్చిన తర్వాత విత్తనాన్ని విస్తరింపజేసేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. కాబట్టి నీ చేతిలోనికి ఏదైనా ధనం వచ్చిందంటే అది గుర్తించు, నువ్వు పసిగట్టాలి. అది దేవుడు నీ చేతిలో పెడుతున్నటువంటి విత్తనం అని పసిగట్టాలి. హల్లెలూయా. విత్తనము దయచేశాడు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? డబ్బును తీసుకొని, ప్రభువా ఈ విత్తనం నా చేతిలో పెట్టావయ్యా, నీకు కృతజ్ఞతలు. నీకు వచ్చే జీతం ఒక విత్తనం లాంటిది. ఎవరైనా నీకు ఏదైనా కొంత డబ్బులు నీ చేతిలో పెట్టారంటే అది ఒక విత్తనం లాంటిది. సో అది విత్తనము దేవుడు ఇచ్చాడు. అయితే ఆ విత్తనము ఎప్పుడైతే నీవు విత్తుతావో, ఏమంటే విత్తనాలు ఇప్పుడు షెల్ఫ్లో పెడతాం, విత్తనాలు ఓ బాక్స్లో పెడతాం, విత్తనాలు మొలుస్తాయా? మొలవవు. ఎప్పుడు మొలుస్తాయి? నేలలో పడ్డప్పుడే మొలుస్తాయి. అవి నేలలో పడ్డప్పుడే మొలుస్తాయి. నేలలో పడినంత వరకు అవి మొలవవు, అవి అలాగే ఉంటాయి. అలాగే మన యొక్క కానుకలను కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి విత్తినప్పుడు, దేవుని యొక్క రాజ్యంలోనికి ఇచ్చినప్పుడు అప్పుడు అది విస్తరించబడుతుంది. విస్తరించేవారు ఎవరంటే దేవుడు. పౌలు అంటాడు, నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి చేయవాడు దేవుడే అన్నాడు. సో దేవుని యొక్క పని ఏమిటి అంటే నీవు ఇచ్చే విత్తనాన్ని ఆయన విస్తరింపజేయడం అంటే 100 అంతలుగా చేసి మరలా నీకు నీ అడ్రస్కు పంపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మొత్తం అడ్రస్ అంతా తీసుకుంటారు కదా. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నీ అడ్రస్కి, నీ అకౌంట్కే పంపిస్తారు వాళ్ళు. నువ్వు కట్టిందంతా వాళ్ళంతా వేసుకొని అంత ప్రాఫిట్లు అంతా వేసేసి నీ అకౌంట్కి, ఏ అకౌంట్ ఇచ్చావో ఆ అకౌంట్కి పంపిస్తారు. ఏ ఫోన్ నెంబర్ ఇచ్చావో ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ ఇస్తుంది. ఏ అడ్రస్ ఇచ్చావో ఆ అడ్రస్కి నీకు లెటర్ కూడా వస్తుంది. ఈ లోకం వాళ్ళు అంత సిస్టమేటిక్గా చేస్తుంటే దేవుడు ఏం పట్టించుకోడా? అంటే నువ్వు ఇస్తే డబ్బులు వాడుకొని వదిలేస్తాడు ఆయన. నో, దట్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. దేవుడు అలా చేయడు. కానీ దేవుడు ఒక ప్రాబ్లం చెప్పాడంట, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మల్టిప్లై ద సీడ్స్ ఆఫ్ మై చిల్డ్రన్. నా పిల్లలు ఇచ్చే కానుకను నేను 100 రెట్లుగా విస్తరింపజేసి మరలా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా, నేను ఇవ్వలేకుండా ఉన్నాను అన్నాడు. దానికి 2 కారణాలు ప్రభు చెప్పాడంట. 2 కారణాలు బాగా వినండి. హియర్ మీ క్లియరర్ అండ్ లౌడర్. 10 చెవులతో వినండి అని చెప్తాను నేను. దిస్ విల్ బి అ టర్నింగ్ పాయింట్ ఫర్ యువర్ ఫైనాన్స్. నీ ఆర్థిక పరిస్థితిని మొత్తం త్రిప్పి పడవేసే సత్యం ఇది. ఎందుకంటే ప్రభువు నోట నుండి వచ్చినటువంటి మాటలు. నా పిల్లలు 2 తప్పులు చేస్తున్నారన్నాడంట ప్రభు. ఇచ్చే విషయంలో దే ఆర్ కమిటింగ్ 2 మిస్టేక్స్. 2 పొరపాట్లు వారు చేస్తున్నారు. మొదటిది, నేను వారికి చెప్పినటువంటి అమౌంట్ను వారు ఇవ్వడం లేదు. అంటే నేను ఎంత కానుక విత్తమని నేను చెబుతానో వారు అంత విత్తడం లేదు. దానికి ఇంకా కొంచెం తక్కువ వేసుకొని కట్ చేసేసుకొని కొంచెం, మరి ఏమనుకుంటారు ఏమో తెలియదు కానీ. సో నాకు అక్కడ వారు విధేయత చూపడం లేదు. నా పిల్లలు నా నడిపింపును పొందుకోవాలి. నేను చెప్పినటువంటి అమౌంట్ను, నేను 100 రూపాయలు అంటే 100 రూపాయలు, నేను 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు, నేను 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు, నేను చెప్పినటువంటి అమౌంట్ను వారు ఇవ్వడం లేదు. నేను అవిధేయతను నేను దీవించలేను. ఇంప్రాపర్గా ఇచ్చేదాన్ని నేను దీవించలేను. క్యాజువల్గా కానుక ఇవ్వాలి కాబట్టి ఇవ్వకూడదు. కానుక టైం కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే, ఎంతో కొంత వేద్దాంలే, 10 రూపాయలు 20 రూపాయలు 2 రూపాయలు వేద్దాంలే. నో, దట్ ఈస్ నాట్ ద వే. అది ఈవెన్ 5 రూపాయలే కానీ నీ హృదయం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎలా ఇస్తున్నావు అన్నటువంటిది ప్రాముఖ్యం. 2 కాసులే కదా ఆ బీద విధవరాలు ఇచ్చింది, 2 కాసులే. అక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారు, వేలు లక్షలు కానుక పెట్టిలో డబ్బులు వేస్తున్నారు. కానీ ప్రభు దృష్టి ఆమె మీదకి వెళ్ళింది. ఆమె ఇచ్చింది తక్కువే, కానీ ఆమె హృదయం చాలా గొప్పగా ఉంది. సో ఇప్పుడు నువ్వు ఎంత కానుక ఇస్తున్నావు అన్నటువంటి దానికంటే కూడా ప్రభువు నీతో చెప్పినటువంటిది చాలా ప్రాముఖ్యము. అందుకే ఎప్పుడు కానుక ఇచ్చేటప్పుడు కూడా మీ ఇంటిలోనే మీరు ప్రిపేర్ కావడం చాలా మేలు. ఇంకా నేను ఏమంటానంటే వారమంతా కూడా కనిపెట్టండి, ప్రభువా నేను ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు నేను ఎంత విత్తనాన్ని నేను విత్తాలి, ఎంత కానుకను విత్తాలి, నువ్వు నాకు బోధించు అని అడగండి. యెషయా 1:19 ఏమంటుందంటే, సమ్మతించి మీరు నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఫస్ట్ సమ్మతించాలి. 100 రెట్ల ఫలం కావాలా, 100 అంతల పంట కావాలా, సమ్మతిస్తే ఇప్పుడు రా ఒబీడియన్స్ చూపించు అంటాడు ప్రభు. నేను చెబుతాను,
నా మాటకు లోబడి అంటారు. ఏం లోబడాలంటే నన్ను అడుగు, నా సన్నిధిలో కనిపెట్టు, ఎంత అమౌంట్ నువ్వు విత్తాలో నేను చెబుతాను. యూ బీ ప్రిపేర్డ్, యూ బీ ఓపెన్. ప్రభువా నువ్వు ఎంత చెప్పినా నేను ఇస్తానయ్యా అని చెప్పేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు ఎంత అమౌంట్ చెప్తే ఆ అమౌంట్ను దేవునికి రాజ్యంలో విత్తు. యూ షో ఒబీడియన్స్ ఇన్ గివింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని విషయాలైతే దేవుడు ఆల్రెడీ వాక్యంలో రాశాడు. ఏమన్నాడు వాక్యంలో? నీ రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలము, దశమ భాగాన్ని తీసుకొని నా మందిరంలోకి తీసుకొని రా అన్నాడు. దశమ భాగం చాలామంది ఇవ్వరు. ఎందుకు ఎవరో తెలుసా? నమ్మరు దేవుణ్ణి. 10% ఇస్తే 10% పోయింది అనుకుంటారు. దే డోంట్ బిలీవ్ లైక్ దిస్ యంగ్ మ్యాన్, దే డోంట్ బిలీవ్. కానీ ఇస్తే దేవుడు బాకీ ఉంటాడా? కానీ ఇవ్వాల్సినటువంటి పద్ధతులు ఇవ్వాలి. అందుకే చెప్పాను కదా, ఇస్సాకు ఎక్కడ విత్తనం వేశాడు? దేవుడు చెప్పిన స్థలంలో విత్తనం వేశాడు. అందుకే స్థానిక సంఘం చాలా కీలకమైనది. ఒక సంఘంలో స్థిరంగా ఉండాలి, ఒక సంఘంలో నాటబడాలి, అది కూడా దేవుని ద్వారా నడిపించబడాలి. దేవుని ద్వారా నడిపించబడి ఒక సంఘంలో నాటబడి ఆ పొలంలోనే నీవు విత్తుకోవాలి. అది ఏ ప్లేస్ అయినా కావచ్చు. ఈ స్థలం అంటే ఈ స్థలం, దేవుడు ఇంకో స్థలం నీకు చూపించాడంటే ఆ స్థలం. సో అక్కడ మనం వీ నీడ్ టు షో ఒబీడియన్స్ టు గాడ్. అక్కడ విధేయత చూపాలని ప్రభువు చెప్పినటువంటి మాట ఆయన సేవకుడికి. ప్రభు చెప్పినటువంటి లెట్ మై చిల్డ్రన్ ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్ అంటున్నాడు ప్రభు. నా పిల్లలు ఈ యొక్క సలహాను సూచనలు పాటించాలి. వారమంతా కనిపెట్టండి. ప్రభు అడగండి, ప్రార్థనలు అడగండి, ప్రభు ఈ ఆదివారం నేను ఎంత కానుక ఇవ్వాలి? ప్రభు సన్నిధిలో అడగండి. ప్రభు నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నమ్మి ఆ కానుకను ప్రత్యేకించి, కొన్నిసార్లు కష్టం అనిపించినా, కొన్నిసార్లు ఎక్కువ విలువ అని అనిపించినా కూడా, రెండవ పొరపాటు, చాలామంది విశ్వాసంతో ఇవ్వడం లేదన్నాడంట ప్రభు. ఒకటి విధేయతతో ఇవ్వడం లేదు, రెండవది విశ్వాసంతో ఇవ్వడం లేదు. వాట్ ఈస్ ఫెయిత్? ఏంటి విశ్వాసం? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. నిరీక్షణ లేకుంటే విశ్వాసం లేదు అని అర్థం. అంటే నీవు ఒక 100 రూపాయలు లేకపోతే 20 రూపాయలు కానుక ఇస్తున్నప్పుడు నీ మనసులో, హృదయంలో ఏ నిరీక్షణ ఉండాలంటే ఇది నాకు మరలా వస్తుంది. అలా ఆశించడం తప్పు కదా. ఆశించడం తప్పు అయితే విశ్వాసమే లేదని అర్థం. దేవుని కంటే మనం జ్ఞానవంతులం కాదమండి. విత్తుట కోయట అన్న నేమని ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. విశ్వాసం ఎదురు చూడాలి. ఇప్పుడు ఎవరైనా కూడా నువ్వు పంటను ఆశించకుండా విత్తనం విత్తంటే ఎవరైనా విత్తుతాడండి? పంటను ఆశించద్దు విత్తు అంటే ఎవరైనా విత్తుతారా? బుద్ధినోడు ఎవరు విత్తాడు? అలాగే పంట మీద ఆశ లేకుండా కానుకలు ఎట్లా ఇస్తాం మనం? సో చాలామంది రిటర్న్స్ గురించి ఆలోచించకుండా దేవునికి రాజ్యంలో కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. అందుకే దేవుడు దశమభాగం అంటే 2% ఇస్తారు చాలామంది, చాలా సంఘాల్లో. ఇక దశమభాగం ఇచ్చేదానికి ఎంత నొప్పి అంటే ఇక దశమభాగం గురించే వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతారు. దశమభాగాలు ఎక్కడుంది, కొత్త నిబంధనలు ఉందా, అక్కడ ఉందా, ఎక్కడుందా అని అంత సొల్లు మాట్లాడుతుంటారు. వీళ్ళంతా పిసినారులు, వీళ్ళంతా డబ్బును సేవించేవారు. నేను డబ్బును కాదు దేవునే సేవిస్తాను అని నువ్వు రుజువుపరచుకోవాలంటే నీ దశమ భాగాన్ని దేవునికి ప్రత్యేకించి దేవుని ఘనపరుస్తూ ఆనర్ చేస్తూ దేవునికి ఇవ్వాలి. దశమ భాగం దేవునికి ఇస్తే 90% దేవుడు దీవిస్తాడు. దశమ భాగం దేవునికి ఇవ్వకుంటే ఆయన ఎట్లా కలెక్ట్ చేసుకోలేమో ఆయనకు తెలియదా అండి? దశమ భాగం ఎట్లా తీసుకోవాలో, ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో ఆయనకు తెలియదా? మనుషులే కలెక్ట్ చేసుకోగలరు, దేవుడు కలెక్ట్ చేసుకోలేడా? మనం ఇస్తే మర్యాద ఉంటుంది, మర్యాద దక్కుతుంది, మనకి పరువు దక్కుతుంది. మనం ఇస్తే చాలా రాయల్గా ఉంటుంది. అది లెట్ us honor God. సో అవిధేయత అంటే దేవుని స్వరం వినడం లేదు, క్యాజువల్గా ఎంత ఇవ్వాలనుకుంటే అంత, అనిపిస్తే అంత. నో దేవుడు చెప్తాడు కొన్నిసార్లు. లేదంటే నువ్వు ఒక అమౌంట్ నువ్వు నిశ్చయించుకోవచ్చు. అది కూడా వాక్యం ఉంది. నువ్వు నిశ్చయించుకునే, ప్రభువా నాకు ఇది అవసరం ఉంది, నేను దీని కొరకు నేను వెతుకుతున్నాను, దీనికి నాకు 100 రెట్ల పంట కావాలి అని దేవునితో చెప్పి, దేవునితో మాట్లాడి, ఏమండి దేవునికి విధేయతతో ఇవ్వాలి, విశ్వాసముతో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత విత్తనాన్ని మరచిపోవద్దు. పుస్తకం పెట్టుకోండి, పుస్తకం పెట్టుకొని రాసుకోండి.
పలాని రోజు నేను ఈ విత్తనాన్ని నేను విత్తాను, రాసి పెట్టుకోండి. దేవుని లెక్క తప్పిపోదు. రాసి పెట్టుకొని మీ ప్రార్థన టైంలో దేవుని సన్నిధిలో ఉండి, ప్రభువా దీనికి 100 పంటను నువ్వు ఇవ్వబోతున్నావయ్యా, నీ కృతజ్ఞతలని చిన్న ఒక్క మాట చెప్పండి చాలు. 100 పంట ఇవ్వబోతున్నావయ్యా, నువ్వు చెప్పిన ప్రకారం విత్తాను, విధేయతతో విత్తాను, విశ్వాసంతో విత్తాను, ఇంక నేను మర్చిపోలేదు. ఏం చేస్తున్నాను? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేనికి? పంట వచ్చేంత వరకు. ఏమండి, పంట వచ్చేంత వరకు కాసు పెట్టుకోవాలా లేదా? విత్తనం విత్తిన తర్వాత పంట వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి కదా. విత్తేది మనమే, కోసుకునేది మనమే. గుర్తుపెట్టుకోండి, దేవుడు కోయడు, మనమే విత్తాలి. దేవుడు పంటనిస్తాడు, మనం కోసుకోవాలి. వీ హ్యావ్ టు సో, గాడ్ విల్ గివ్ ద ఇంక్రీజ్ అండ్ వీ హ్యావ్ టు రీప్. కొడవలి మనమే తీసుకోవాలి. సో కనుక యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ గివెన్ అన్ టు గాడ్. దేవునికి నువ్వు ఏమేమి ఇచ్చావో, ఎంత ఇచ్చావో నువ్వు మర్చిపోకూడదు. అంటే పుస్తకం పెట్టుకొని రాసుకొని దాన్ని వదిలిపెట్టి ఎక్కడో షెల్ఫ్లో పెట్టద్దు, నీ ప్రార్థన గదిలో పెట్టి దేవునికి గుర్తు చేయి. ఏమని గుర్తుకు చేయాలి? ఎప్పుడు ఇస్తావు ప్రభు అని కాదు, నువ్వు ఇవ్వబోతున్నావయ్యా, నీ కృతజ్ఞతలు. చాలు. సింపుల్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాంప్లికేటెడ్. విధేయతతో కానుకనివ్వాలి, విశ్వాసంతో కానుకనివ్వాలి. ఇచ్చిన తర్వాత పంట వచ్చేంత వరకు కృతజ్ఞతలు చెల్లించాలి. పంట వచ్చినాక టిక్కు కొట్టాలి. అక్కడ కొట్టి, నాకు ఆశ్రయదుర్గమైనటువంటి యెహోవా ఎంతైనా నమ్మదగిన వాడని లోకానికి ప్రకటించు. 100 పంట ఇస్తానని యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పాడు, మార్కు సువార్తలో చెప్పాడు, లూకా సువార్తలో చెప్పాడు. నా జీవితంలో చేశాడు. లోకానికి చెప్పు, పిసినారోళ్ళకు చెప్పు, పిసినారి సంఘ కాపలకు చెప్పు. దశభాగాల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారి నోరు మోయించు. ప్రభు ఒక మాట చెప్పి నెరవేర్చుకున్నా ఉంటాడా? ఇహమందు ప్రతివాడు 100 ఫలాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. సింపుల్ టిప్స్. సో ఆ టైం నుంచి ఆ దైవజనుడు నేర్చుకుని ఆయన పాటించడం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి టీచ్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే ఈ పద్ధతి ప్రకారం ఇచ్చారో వారు ఈ రోజు వరకు కూడా 100 పంటను కోసుకుంటూ ఐశ్వర్యంతో తులతూగుచూ ఉన్నారు. హల్లెలూయా. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సాధువు చెప్పాడండి. నిజంగా పాస్టర్లు సిగ్గుతో తలదించుకోవాలి. దశభాగం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలు తయారైపోయారు. సోకాల్ పెద్ద పెద్ద భక్తులు, పెద్ద పెద్ద సేవకులు దశభాగాల గురించి. ఒక సన్యాసి అండి, ఆయన పేరు వద్దులేండి, బాగుండదు. ఒక సన్యాసి, ఆ సన్యాసి చెప్తున్నాడు, అమెరికాలో 6 యూనివర్సిటీలు రీసెర్చ్ చేశాయంట. సన్యాసి చెప్పాడు, హిందూ సన్యాసి చెప్పాడు ఈ మాట. అమెరికాలో 6 యూనివర్సిటీలు రీసెర్చ్ చేశారంట. ఎవరి మీద అంటే క్రిస్టియన్స్ మీద రీసెర్చ్ చేశారంట. దశంభాగాలు ఇచ్చేవారు, దశంభాగాలు ఇవ్వని వారు అని. దశంభాగాలు ఇచ్చే కుటుంబాలు, దశమ భాగాలు ఇవ్వని కుటుంబాలు రీసెర్చ్ చేస్తే దశమ భాగాలు ఇచ్చేవారు చాలా ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నారంట. ఈ దశమ భాగాలు ఇవ్వని వారి యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉందంట. హిందూ సన్యాసి చెప్పాడు. టైత్ అనకుండా టిత్ అంటాడు ఆయన. ఆయప్పని చూసన్నా బుద్ధి తెచ్చుకోవాలి మన వాళ్ళు. నేను పాటించేది నేను చెప్తున్నా. దేవుడు ఏదైనా చెబితే ఇచ్చేదానికి నాకు చేతులకు ఏం అడ్డం ఉండదు. నేను చెప్తున్నాను అప్పుడప్పుడు. 2023లో నేను ఎంత విత్తానో నేను చెబితే మీలో చాలామందికి 2-3 రోజులు నిద్ర పట్టదు. ఎట్లా విత్తగలం? అట్లా విశ్వాసం ఉంటే విత్తుతా, మరలా వస్తుంది. ఎవరు చెప్పారు మరలా వస్తుందని? నా యేసయ్య చెప్పాడు. పరిస్థితి ఎలా ఉన్నా కూడా కరువులో ఇస్సాకు విత్తాడు, కరువులో నేను విత్తాను. సమృద్ధిగా నేను పంట కోసుకుంటాను. కొంచెం విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. నేను చేయని దానిని నేను బోధించడం లేదు. నేను చేసిన దాని గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాబో రోజుల్లో నేను కోసుకునే పంటనే మాట్లాడుతుంది. రాబో రోజుల్లో నా ఫైనాన్షియల్ కండిషనే మాట్లాడుతుంది. హల్లెలూయా. విధేయతతో విత్తాలి, విశ్వాసంతో విత్తాలి. విశ్వాసంతో కానుకలు ఇవ్వడం అంటే కానుక టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇద్దాం లేబ్బా అని ఇవ్వడం కాదు. దట్ విల్ నెవర్ రిటర్న్ టు యూ.
అలా ఏమంటే ఇంప్రాపర్గా దేవునికి కానుకలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ప్లస్ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రభు అంటాడు ఒట్టి చేతులతో రావద్దంటాడు. నాకు డబ్బు అవసరం ఉండి, ఈ సంఘంలో డబ్బు అవసరం ఉండి నేను చెప్పడం లేదు. స్థలం కొనేదానికి ₹1,00,00,000 అయింది. ఎందుకు స్థలం కొన్నానంటే దేవుడు చెప్పాడు. మందిరం కట్టించేదానికి ₹1,00,00,000 అయింది. ఎందుకు కట్టించారంటే దేవుడు చెప్పాడు. డబ్బు వస్తుందని కాదు, లాభం వస్తుందని కాదు కట్టించింది, దేవుడు చెప్పాడు కట్టిస్తాను. ఈ రోజు వరకు కూడా ఈ మందిరానికి అవసరాలు ఉన్నాయి, చర్చికి డబ్బులు అవసరం ఉన్నాయి, దయచేసి ఇవ్వండి అని ఒక్కరోజు కూడా ఈ పుల్పీట్ మీద నుంచి ఒక్కరోజు కూడా చెప్పిన దాఖలాలే లేవు. ఎందుకంటే యెహోవా ఈరే అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే ప్రసంగము నాకు డబ్బు అవసరమే నేను చెప్పడం లేదు. పౌలు అన్నాడు కదా, నాకేదో అక్కర ఉంది కాబట్టి నేను మీకు చెప్పడం లేదు, మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను చెప్తున్నాను. ఆర్డీజే మినిస్ట్రీస్లో ఎవరెవరు విత్తారో ఆర్డీజే మినిస్ట్రీస్లో ఎవరెవరు విత్తారో దేవుడు నాకు కృపణిస్తే ఒక పుస్తకం రాశాను. దేవుని చిత్తం అయితే మంగళవారం రిలీజ్ చేయబోతున్నాం. నర్సరావుపేటలో యూత్ మీటింగ్ ఉంది, దయచేసి ప్రార్థించండి. 17వ తారీఖున గుంటూరులో యూత్ రిట్రీట్ ఉంది, ఇక్కడ ప్రార్థించండి. 16వ తారీఖున నర్సరావుపేటలో పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నాం. దగ్గర 10,000 కాపీలు ప్రింటింగ్ ఇచ్చాం. లక్షలతో కూడుకున్నటువంటి పని, చాలా పుస్తకాలు రాయమని దేవుడు చెప్పాడు. సో జస్ట్ ప్రభు నాకు ఈ యొక్క పని అప్పగించాడు, దర్శనం అప్పగించాడు. దేవుడు ఎవరితో అయినా మాట్లాడితే మీరు కానుకలు ఇవ్వండి అని జస్ట్ 2 మాటలు చెప్పాను అంతే. అసలు కొంతమంది వారు పంపించినటువంటి డబ్బు చూస్తే, ఆ లెక్కచారం చూస్తే, అంటే వారు దేవుడు ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడితే ఆ ఫిగర్ అట్లా పెట్టి పంపించారు వాళ్ళు. దాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యమైంది. అంటే ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో దేవుడు మాకు చెప్పాడు, ఇందులో మేము పాలుభాగస్తులు కాబట్టి దేవుడు మాకు చెప్పాడు. నా పాయింట్ ఏమిటంటే, మీ లెక్కకు విస్తారమైనటువంటి ఫలము రావాలని చెబుతున్నాను. ఆ దైవజనుడితో యేసయ్య చెప్పాడంట, వారు కానుకలు ఇచ్చిన తర్వాత నువ్వేం సర్కస్లు చేయాల్సిన అవసరం లేదు, 5 నిమిషములు కూడా నువ్వు దాని కొరకు ప్రార్థించవలసిన అవసరం లేదు, ఒక్క మాట మాట్లాడు అన్నాడంట. నోరు తెరచి ఈ యొక్క విత్తనము 100 ఫలము పొంది, ఈ విత్తనం ఎవరి చేతిలో నుంచి వచ్చిందో, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఆ అడ్రస్కు వెళ్ళిపోనుగా కానీ పలుకు అన్నాడంట. సింపుల్. మిగతా పనంతా నేను చేసి పెడతాను అన్నాడు ప్రభు. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ బట్ ప్రొఫౌండ్, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. ఆచరించండి, మొదలు పెట్టండి, యూ విల్ రీప్. మీరు ఇంతవరకు ఇచ్చినటువంటి కానుకలు పోయాయా? ఇప్పుడు అడగండి దేవుణ్ణి. అవన్నీ పోవు, వాటన్నిటి కూడా పంట వస్తుంది మీకు. వాటన్నిటిని పంట వస్తుంది. ఇప్పుడు కొంచెం మీ థింకింగ్ కరెక్ట్ చేసుకున్నారనుకోండి, హృదయాన్ని సెట్ చేసుకున్నారనుకోండి, విత్తిన ప్రతి రూపాయికి దేవుడు విస్తారమైనటువంటి పంటను ఇస్తాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. కనుకనే ఈ మాటలంతా కూడా మనతో చెప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో విధేయతతో విత్తాలి, మరలా ఆయన ఇస్తాడు అనే విశ్వాసంతో. ఎంత ఇస్తాడంటే 30 కాదు, 60 కాదు, 100 పంటని ఇస్తాడనే విశ్వాసంతో విత్తాలి. 100 పంట వచ్చేంత వరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. పాస్టర్ బాధ్యత ఏమిటంటే ఆ విత్తనం పైన దీవెన వచనాన్ని పలకాలి. లేవీకాండంలో అంటాడు కదా, మీరు యాజకులైనటువంటి మీరు ఇశ్రాయేళ్ల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను కార్యం చేస్తాను అంటాడు. సో ఈ విత్తనం మీ కానుకల పైన నేను ఒక మాట పలికితే చాలు, మిగిలిన పని అంతా దేవుడు చూసుకుంటాడు. సో 100 పంటను యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశారు. సో వై డు యు డిలే ఇన్ పొసెసింగ్ దిస్ 100-fold బ్లెస్సింగ్? ఈ 100 పంటను స్వాధీనం చేసుకోవడంలో మనం ఎందుకు ఆలస్యం చేయాలి? మొదలు పెడతాం, దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ప్రభు నాకు తెలియక ఇలా చేశాను, ఇంప్రాపర్గా చాలాసార్లు కానుక ఇచ్చాను, ఇంప్రాపర్గా ఇచ్చేసాను, ఎంత కొంత ఇద్దాంలే అని అలా ఇచ్చేసాను, నేను అలా చేయకూడదు, నాతో మాట్లాడు, నాకు సాయం చేయండి, నేను విత్తాలి, నేను కోసుకోవాలి ప్రభు. ఈ 2024 సంవత్సరంలో నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోవాలి ప్రభు అని దేవునితో చెప్పండి. దేవుని సన్నిధిలో గడపండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.